వచ్చే ఏడాది గోదావరి పుష్కరాలకు వచ్చే భక్తుల కోసం ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి తెచ్చేందుకు ఆర్టీసీ రంగం సిద్ధం చేస్తుంది. రాజమహేంద్రవరం నగరానికి పలు ప్రాంతాల నుంచి ఎలక్ట్రిక్ బస్సులు నడిపేందుకు అవసరమైన ఛార్జింగ్ స్టేషన్ నిర్మిస్తుంది. కాలుష్యానికి కళ్లెం వేయడమే లక్ష్యంగా ఏపీఎస్ఆర్టీసీ ఇప్పటికే తిరుపతి, విశాఖలో ఎలక్ట్రిక్ బస్సులు రోడ్డెక్కించింది. సెప్టెంబర్ నెలాఖరు వరకు రాష్ట్ర వ్యాప్తంగా 750 కొత్త ఎలక్ట్రిక్ బస్సులు నడిపేందుకు ఏర్పాట్లు చేస్తుంది. అమరావతి, విజయవాడ, గుంటూరుతో పాటు గోదావరి పుష్కరాలు జరిగే జిల్లాలకు బస్సుల కేటాయింపులో ప్రాధాన్యత ఇచ్చింది. రాజమహేంద్రవరం, కాకినాడకు తొలి దశలో 50 ఎలక్ట్రిక్ బస్సుల చొప్పున అధికారులు కేటాయించారు. అవి డిపోలకు చేరగానే ప్రయాణికులకు అందుబాటులోకి తెచ్చేలా ఛార్జింగ్ సౌకర్యాలపై దృష్టి సారించారు. దీనిపై మరింత సమాచారాన్ని మా తూర్పు గోదావరి జిల్లా ప్రతినిధి వర్మ లైవ్లో అందిస్తారు. వర్మ, వీటిపై మరి ప్రభుత్వ అధికారులు ఇప్పటికి ఎటువంటి ప్రణాళికలు సిద్ధం చేశారు? ఏదైతే ఎలక్ట్రికల్ బస్సులు ప్రయాణం ఇప్పటికే ఏపీఎస్ఆర్టీసీ కొనసాగిస్తుంది. ముఖ్యంగా కాలుష్య లేకుండా, కాలుష్య రహిత ప్రజా రవాణా వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఏపీఎస్ఆర్టీసీ నిర్ణయించుకోవడం. ఇప్పటికే తిరుపతి, విశాఖలో రోడ్లపై ఎలక్ట్రికల్ బస్సులు తిరుగుతున్న నేపథ్యంలో తాజాగా ఏదైతే అమరావతి, విజయవాడ, గుంటూరు ఈ 3 ప్రాంతాలతో పాటు గోదావరి పుష్కరాలు నిర్వహించేటటువంటి ప్రస్తుతం రాజమండ్రి, కాకినాడ కూడా పూర్తి స్థాయిలో ఈ బస్సులను కూడా తిప్పాలని నిర్ణయించడం జరిగింది. అయితే వచ్చే సెప్టెంబర్ కల్లా 750 బస్సులని పూర్తిగా కూడా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా తిప్పాలని నిర్ణయించుకోవడం. దానిలో భాగంగానే ముందస్తుగా ఒకవేళ ఆర్టీసీ బస్సులు, ఎలక్ట్రికల్ బస్సులు తిరిగితే కనుక పూర్తి స్థాయిలో వాటికి ఛార్జింగ్ కేంద్రాలు కూడా అంతే స్థాయిలో ఏర్పాటు చేయవలసి ఉంటుంది. కాబట్టి ప్రస్తుతం రాజమహేంద్రవరంలో ఈ ఛార్జింగ్ స్టేషన్ నిర్మాణాలు అయితే ప్రస్తుతం కొనసాగుతున్నాయి. ఒకేసారి 10 బస్సులు ఛార్జింగ్ పెట్టుకునేలాగా, అది కూడా అతి తక్కువ సమయంలో పూర్తి స్థాయి సామర్థ్యం కలిగినటువంటి ఛార్జింగ్ అయ్యేలాగా ప్రస్తుతం ఈ నిర్మాణాన్ని ఆధునిక టెక్నాలజీతో ప్రస్తుతం నిర్మిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే సెప్టెంబర్ కల్లా పూర్తిగా కూడా అటు రాజమండ్రికి అలాగే కాకినాడకు కూడా చెరుకు 50 బస్సులు ప్రస్తుతం కేటాయించిన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా మొత్తం 750 బస్సులు అయితే సెప్టెంబర్ నాటికి రెడీ చేసి పూర్తి స్థాయిలో రోడ్లపై తిప్పేందుకైతే ఆర్టీసీ అన్ని ఏర్పాట్లు చేసింది. ముఖ్యంగా ఏదైతే ప్రధానంగా ఈ ఛార్జింగ్ బస్సుల కోసం సంబంధించి ఎలక్ట్రికల్ బస్సులకి ఛార్జింగ్ అత్యవసరమో వాటి స్టేషన్లు పెంచి పనిచేయడానికి ఒకవైపు తిరుపతిలో ప్రస్తుతం ఈ ఛార్జింగ్ స్టేషన్ కూడా నిర్మాణం చేపట్టారు. విశాఖపట్నంలో కూడా ప్రస్తుతం కొనసాగుతోంది. అయితే వీటికి అనుసంధాన పరుస్తూ మధ్యలో ఉన్నటువంటి ప్రధానంగా రాజమండ్రిలో ప్రస్తుతం ఈ ఛార్జింగ్ స్టేషన్ నిర్మాణం అన్నది జరుగుతోంది. అంటే ఒక్కసారి రాజమండ్రి స్టేషన్ లో బస్ ఛార్జింగ్ అయితే కనుక తిరిగి కాకినాడ నుంచి మళ్ళీ రాజమండ్రి వెళ్లే వరకు ఈ ఛార్జింగ్ సరిపోయేటటువంటి సామర్థ్యం కలిగినటువంటి ఎలక్ట్రికల్ బస్సుల్ని రోడ్లపై తిప్పుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఇదంతా కూడా కాలుష్యానికి కళ్ళు వేయడానికి ఏపీఎస్ఆర్టీసీ ప్రస్తుతం వినూత్నంగా ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం అయితే చేపట్టబోతుంది. అయితే ఇప్పటికే తిరుపతి, విశాఖపట్నాల్లో ఎలక్ట్రికల్ బస్సులు సామర్థ్యానికి మించి కూడా ప్రస్తుతం పనిచేస్తున్నాయి. ఒకవైపు స్త్రీశక్తి పథకంతో కూడా ఆర్టీసీ బస్సులు అన్ని కూడా కిటకిటలాడుతున్న పరిస్థితుల్లో ప్రస్తుతం వీటిపై ఎలక్ట్రికల్ బస్సులు కూడా రోడ్లపై నింపి పూర్తిగా కూడా రాబోయే పుష్కరాలను ముందస్తుగానే దృష్టిలో పెట్టుకుని ఈ బస్సుల్ని ఎక్కువ సంఖ్యలో ఇక్కడ తిప్పితే కనుక ప్రజా రవాణా వ్యవస్థలో కాలుష్యం లేనట్టుకుండా సౌకర్యవంతమైన ప్రయాణాన్ని ప్రజలకు అందించాలనే సదుద్దేశం సాకారం అవుతుందని అదృష్టంతో ప్రస్తుతం రీజనల్ మేనేజర్ ఆర్టీసీ వైఎస్ఎన్ మూర్తి అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. వర్మ, ఈ ఎలక్ట్రిక్ బస్సులు మరి సేవలు పుష్కరాలకు మాత్రమేనా మరి పరిమితం అవుతాయా, లేక శాశ్వతంగా ఆ ఎలక్ట్రిక్ బస్సులు మరి కొనసాగించే ప్రణాళిక ఏమైనా ఉందా? పూర్తిగా కూడా ఇప్పటికే తిరుపతి, విశాఖలో ప్రస్తుతం ఏదైతే బస్సులు రోడ్లపై తిరుగుతూ ఉన్నాయో వీటినే పూర్తి స్థాయిలో, అంటే తాత్కాలికంగా కాకుండా పూర్తి స్థాయిలో శాశ్వతంగా ఈ ఎలక్ట్రికల్ బస్సుల్ని రాబోయే రోజుల్లో పూర్తిగా కూడా పుష్కరాల టైంకి 750 బస్సులు రాష్ట్ర వ్యాప్తంగా తిప్పాలని నిర్ణయించిన మరొక 750 బస్సుల్ని అంటే వచ్చే సంవత్సరం జూలై నాటికి మళ్ళీ అంటే ఒక్కొక్క రాజమండ్రికి 100, అలాగే కాకినాడ కూడా మరొక 100 శాశ్వత ప్రాతిపదికన తిప్పాలన్న యోచన ప్రస్తుతం ఆర్టీసీ చేపట్టింది. దానిలో భాగంగానే ప్రస్తుతం ఏదైతే ఇప్పటికీ కేటాయించినటువంటి 50 బస్సులు రాజమండ్రికి, అలాగే 50 బస్సులు కాకినాడకి సంబంధించి పూర్తిగా సెంట్రల్ సర్వీసులో వీటిని వినియోగించుకోవాలి. ఒకవైపు స్త్రీశక్తి పథకం ఉన్న
కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో రోజురోజుకు పెరుగుతున్న రోగుల రద్దీని దృష్టిలో పెట్టుకుని యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకుంది. రోగ నిర్ధారణ శాంపిల్స్ సేకరణ కేంద్రం, రిపోర్టుల పంపిణీ కేంద్రాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేయబోతున్నారు. ప్రతిరోజు వేల సంఖ్యలో రక్త, మూత్ర పరీక్షలు, ఎక్స్రేలు, అల్ట్రాసౌండ్, సిటీ స్కాన్లు, ఎంఆర్ఐలు నిర్వహిస్తున్న న్యూ డయాగ్నోస్టిక్ బ్లాక్ ప్రస్తుతం రోగులతో కిటకిటలాడుతుంది. రద్దీ కారణంగా పరీక్షల కోసం వేచి ఉండే సమయం పెరగడమే కాకుండా రోగులు, వారి బంధువులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పరిస్థితిని ఆసరాగా చేసుకొని కొందరు దొంగలు చోరీలకు పాల్పడుతున్న ఘటనలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. అందుకు త్వరలోనే అదే భవనంలో 50 పడకలతో అత్యాధునిక క్రిటికల్ కేర్ బ్లాక్ ప్రారంభం కావడంతో పాటు శాంపిల్స్ సేకరణ కేంద్రం, రిపోర్టుల పంపిణీ కేంద్రాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. మరింత సమాచారం మా ప్రతినిధి మురళీకృష్ణ అందిస్తారు. మురళీకృష్ణ, మరి రోగుల రద్దీని తగ్గించేందుకు ప్రజెంట్ అయితే ఆసుపత్రి యాజమాన్యం తీసుకుంటున్న తాజా నిర్ణయాలేంటి? ఏదైతే కర్నూలు పట్టణంలో అత్యాధునిక వైద్య పరికరాలతో కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో ఇకపై రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించనున్నారు. ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైద్యంపై ప్రత్యేక దృష్టి సారించింది. ప్రధానంగా కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలపై ప్రత్యేక దృష్టి సారించి అత్యాధునిక హంగులతో కొత్త బ్లాకులతో పాటు అందులో అత్యాధునిక టెక్నాలజీ కలిగినటువంటి వైద్య పరికరాలను కూడా ఏర్పాటు చేస్తుంది. ఇందులో భాగంగా ప్రస్తుతం దాదాపు కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు ప్రతిరోజు కూడా 3 నుంచి 4 వేల మంది ఓపీ ఇన్వార్డ్ ఉంటున్నారు. అదే రకంగానే వాళ్ళందరికీ కూడా ఈ వైద్య పరీక్షలు చేసేందుకు కూడా సరైన సౌకర్యాలు లేకపోవడంతో కూటమి ప్రభుత్వం ప్రత్యేక చొరవతో ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి న్యూ డయాగ్నోస్టిక్ బ్లాక్ తో పాటు అదనంగా క్రిటికల్ కేర్ ఏర్పాటు చేసి అందులోనే 50 పడకల ఆసుపత్రితో పాటు ఈ బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్, డయాలసిస్ వంటికి సంబంధించి మొదలైనటువంటి ఈ వైద్య పరీక్షలు చేసేందుకు కూడా ప్రత్యేక చర్యలు చేపట్టింది. దీంతో పాటు అత్యధికంగా కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో యాక్సిడెంట్ కేసులు కూడా ఎక్కువగా వస్తున్న నేపథ్యంలో ఈ ఎక్స్రే, సిటీ స్కాన్ అనే వాటికి కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్నటువంటి సింగిల్ సిటీ స్కాన్ తో పాటు ఇంకొకటి అదనంగా ఏర్పాటు చేసేందుకు కూడా చర్యలు చేపడుతున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే పనులు ప్రారంభమవుతున్నాయి. మరి కొద్ది రోజుల్లోనే దానికి సంబంధించినటువంటి ఒక బ్లాక్ కూడా ఏర్పాటు చేసి అందులో ఈ 50 పడకల ఆసుపత్రితో పాటు ఈ క్రిటికల్ కేర్ యూనిట్ ను కూడా ఏర్పాటు చేసి అక్కడే ఏదైతే బ్లడ్ టెస్ట్ కావచ్చు, యూరిన్ టెస్ట్ కావచ్చు, అదే రకంగా మొదలైనటువంటి ఎక్స్రేలు, సిటీ స్కాన్లు, ఇట్లాంటి అల్ట్రాసౌండ్ స్కాన్లు ఇట్లాంటివన్నీ కూడా ఆ బ్లాక్ లోనే చేసి రోగులకు తక్షణమే ఈ రిపోర్ట్లు కూడా అందించి వారికి మెరుగైన వైద్యం అందించేందుకు కూడా ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. ప్రస్తుతం కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు ఉభయ తెలుగు రాష్ట్రం అంటే ఒక కర్నూలు జిల్లా నుంచి కాకుండా రాష్ట్రంలో నలుమూలల నుంచి కూడా చాలా మంది రోగులు ఇక్కడికి వచ్చి వైద్యం చేయించుకుంటున్నటువంటి పరిస్థితి ఒక కర్నూలు. అదే రకంగానే అటు తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల నుంచి కూడా చాలా మంది రోగులు ఇక్కడ అందుతున్నటువంటి వైద్య సేవలను గుర్తించి ఇక్కడ మెరుగైన వైద్యం అందుతుందని చెప్పి కూడా వాళ్ళు ఈ ప్రాంతానికి వచ్చి ఇక్కడే కర్నూలు. మురళి, మనం ఇంకొకటి వింటున్నాం, రద్దీని ఆసరాగా చేసుకొని చోరీలు అయితే జరుగుతున్నాయని వార్తలు వినిపిస్తున్నాయి అంటే హాస్పిటల్లో. మరి దీనిపై ఆసుపత్రి యాజమాన్యం ఎటువంటి భద్రతా చర్యలు తీసుకుంటుంది? అయితే ఏదైతే పేషెంట్స్ ఎక్కువగా వస్తున్న సమయంలో ఆ రద్దీని ఓపీ కౌంటర్ దగ్గర రద్దీ ఎక్కువ ఉంటుంది. అదే రకంగానే ఈ టెస్ట్లకు సంబంధించి ప్రస్తుతం ఉన్నటువంటి డయాగ్నోస్టిక్ బ్లాక్ లో ఈ టెస్ట్లకు సంబంధించి బారులు తీరుతున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో జనాలు ఎక్కువగా గుమిగూడుతున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో కొంతమంది దీన్ని ఆసరాగా తీసుకొని జేబు దొంగలు చోరీలకు పాల్పడుతున్నటువంటి పరిస్థితులకు ఉంది. అదే రకంగానే పార్కింగ్ ఏరియాలో వాహనాలు కూడా దొంగలిస్తున్నటువంటి పరిస్థితులకు ఉంది. వీటన్నిటికీ చెక్ పెట్టేందుకు కూడా ప్రత్యేకంగా ఈ సీసీ కెమెరా ఇన్స్టాలేషన్ అనేటివి కూడా పెంచబోతున్నారు. ఇప్పుడు ఉన్నటువంటి సీసీ కెమెరాలతో పాటు అదనంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి సెక్యూరిటీ సిబ్బందిని కూడా మరింత మందిని తీసుకొని ఈ సెక్యూరిటీ టైట్ కూడా చేసే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. మురళీకృష్ణ, థ్యాంక్ యూ. మెట్రో న్యూస్లో ఇప్పుడు షార్ట్ బ్రేక్.
బంగారం బ్యాంకులో ఉంటే అది మీ అప్పు, అదే శివ గోల్డ్ కంపెనీకి తీసుకొస్తే అది మీ పెట్టుబడి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని మేము విడిపించి ఈ రోజు మార్కెట్ ధర కొని స్పాట్ లో మీ నగదు మీకు అందిస్తాం. ప్రతి నెల వడ్డీలు కట్టడం లాభమా లేదా ఇలా చేయడం లాభమా మీరే ఆలోచించుకోండి. శివ గోల్డ్ కంపెనీ, అప్పులేని ఆనందకరమైన రేపటికి సరికొత్త మార్గం. జస్ట్ ఒక కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు మార్కెట్ రేట్కే కొనబడును. At KLA Global Business School, we turn the students of today into the leaders of tomorrow. Global KL Business School. వెల్కమ్ బ్యాక్ టు మెట్రో న్యూస్. విజయవాడ గుణదలలోని ఈఎస్ఐ ఆసుపత్రి 300 పడకల టెర్షియల్ కేర్ ఆసుపత్రిగా అప్గ్రేడ్ చేయడంతో పాటు అదే ప్రాంగణంలో ఈఎస్ఐ వైద్య కళాశాల ఏర్పాటు చేయాలని విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. 1968లో ప్రారంభమైన విజయవాడ గుణదల ఈఎస్ఐ ఆసుపత్రి దాదాపు 6 దశాబ్దాలుగా పారిశ్రామిక కార్మికులు, ఈఎస్ఐ లబ్ధిదారులు, వారి కుటుంబాలకు వైద్య సేవలు అందిస్తుంది. ఎంపీ కేశినేని నాని ప్రతిపాదన అమలైతే దాదాపు 13 లక్షల మంది ఈఎస్ఐ లబ్ధిదారులు, వారి కుటుంబ సభ్యులకు అత్యాధునిక వైద్య సేవలు అందుబాటులోకి రావడంతో పాటు వైద్య విద్యకు సైతం ప్రోత్సాహం లభించనుంది. దీనిపై మరింత సమాచారాన్ని మా విజయవాడ ప్రతినిధి హారిక అందిస్తారు. ఈఎస్ఐ హాస్పిటల్ ప్రస్తుతం ఈ ఈఎస్ఐ హాస్పిటల్స్ అనేవి రాష్ట్ర వ్యాప్తంగా, ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా 4 హాస్పిటల్స్ ఉన్నాయి. అయితే విజయవాడలో ఉన్న గుణదల్లో ఈఎస్ఐ హాస్పిటల్ని మరింత సేవలు విస్తరించే విధంగా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తుంది. ప్రస్తుతం ఈఎస్ఐ హాస్పిటల్లో 110 బెడ్ల సామర్థ్యంతో ఉంది. అయితే ఈ చుట్టుపక్కల గ్రామాల నుంచి అలాగే జిల్లాల నుంచి పెరుగుతున్న పారిశ్రామిక రంగం దృష్ట్యా ఇక్కడ పేషెంట్స్ కూడా పెరగడం జరుగుతుంది. దాంతో ఇక్కడ వైద్యానికి సంబంధించి ఒత్తిడి కూడా పెరుగుతుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం దీనిపైన ప్రత్యేక దృష్టి సారించి డెవలప్ చేయాలని నిర్ణయం అయితే తీసుకుంది. దీనికి సంబంధించి విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని కూడా కేంద్రానికి కోరడం జరిగింది. అయితే కేంద్రం కూడా ఒక పాజిటివ్ రెస్పాన్స్ ఇచ్చి ఈ ఈఎస్ఐ హాస్పిటల్ని మరింత సేవలు డెవలప్మెంట్ చేసే విధంగా కూడా ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. అయితే ప్రస్తుతం ఇక్కడ 110 బెడ్ల కెపాసిటీ కలిగిన ఈ హాస్పిటల్ని 300 బెడ్లకి పెంచాలని అయితే నిర్ణయం తీసుకుంది. ఆ ప్రణాళిక మీదే ప్రతి ఒక్క అధికారి పనిచేయాలని, నిర్ణీత తేదీలోపు ఇచ్చిన గడువులోపు ఈ విస్తరణ అనేది పూర్తి చేయాలని కూడా చెప్పడం జరిగింది. అయితే కేవలం భవన విస్తరణ మాత్రమే కాకుండా మెరుగైన వైద్యం కూడా అందించే విధంగా పేషెంట్లకి ఎలాంటి అసౌకర్యం లేకుండా ఇక్కడ ప్రతి ఒక్కటి అడ్వాన్స్ టెక్నాలజీ కూడా వాడాలని నిర్ణయం తీసుకున్నారు. అలాగే డిజిటల్ విధంగా కూడా ప్రతి ఒక్క రోగి అలాగే ప్రతి ఒక్క పేషెంట్ వివరాలన్నీ డిజిటల్ విధంగా భద్రపరిచేలాగా ఇక్కడ ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే ఇక్కడ కేవలం సేవలు అందించడం విషయమే కాకుండా వైద్యులు అలాగే ఖాళీలు భర్తీ చేసే విధంగా కూడా పోస్టులన్నీ భర్తీ చేయాలని కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో భవిష్యత్తులో ఈఎస్ఐకి సంబంధించి ఇంకా వైద్య సేవలే కానీ ఫార్మా అలాగే ల్యాబొరేటరీ సర్జరీ అన్ని వేగవంతమైన సర్వీసులు అందించే విధంగా ఇక్కడ ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. ఇక్కడ అధికారులు కూడా దాని మీదే ఎప్పుడు పనిచేస్తున్నామని, త్వరలో ఈఎస్ఐ 300 కెపాసిటీ బెడ్తో పేషెంట్లకు అందుబాటులో రాబోతుందని కూడా చెప్తున్నారు. అలాగే ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని లక్షల మంది లబ్ధిదారులు అయితే ఉండడం జరిగింది. సో వాళ్ళ కుటుంబాలు అన్నీ చూసినట్టయితే సుమారు 10 లక్షల మంది దాకా ఈఎస్ఐ లబ్ధిదారులు ఉన్నారు. వాళ్ళందరికీ మెరుగైన వైద్యం అందించే విధంగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. దీనికి సంబంధించిన ప్రణాళికలు కూడా సిద్ధమైనవి. సో పూర్తి స్థాయిలో ఈఎస్ఐ హాస్పిటల్ ఇంకా డెవలప్ అయ్యి నాణ్యమైన వైద్యం అందించే విధంగా ప్రభుత్వం పనిచేస్తుందని ఇప్పటికే చెప్పడం జరుగుతుంది. దీనికి సంబంధించి కూడా ఇక్కడ పేషెంట్లు కూడా ఇక్కడ మెరుగైన వైద్యం అందుతుంది, తక్కువ రేటుకే వేరే హాస్పిటల్కి వెళ్లకుండా ఇక్కడే వైద్యం కూడా అందుతుంది అని కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సురేష్తో హారిక, వైకే న్యూస్, ఈఎస్ఐ హాస్పిటల్ నుంచి. తిరుమల శ్రీవారికి సమర్పించే పవిత్ర నిర్మాల్య పుష్పాలతో తయారయ్యే టీటీడీ అగరబత్తులకు భక్తుల్లో విశేష ఆదరణ పెరుగుతుంది. అయితే ఇదే అవకాశంగా కొందరు ఆన్లైన్లో ఈ అగరబత్తులను అధిక ధరలకు విక్రయిస్తూ కాసులు దండుకుంటున్నారు. దీంతో అప్రమత్తమైన టీటీడీ అగరబత్తుల ఆన్లైన్ విక్రయాలకు తాము ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని స్పష్టం చేసింది. భక్తులు కేవలం అధికారిక టీటీడీ విక్రయ కేంద్రాల్లో మాత్రమే కొనుగోలు చేయాలని సూచించింది. ఆన్లైన్లో అగరబత్తుల దందా గురించి పూర్తి వివరాలు మా తిరుపతి జిల్లా ప్రతినిధి సెల్వం అందిస్తారు. తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు ఇతర ఆలయాల్లో స్వామివారికి సమర్పించేటువంటి నిర్మాల్య పవిత్ర పుష్పాలతో కూడా ఇటు టీటీడీ
ఒక వినూత్న కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టినటువంటి పరిస్థితి. అయితే ఏదైతే స్వామివారికి అలంకరించినటువంటి పుష్పాలు ఉంటాయో ఆ పుష్పాలతో కూడా అనంతరం అగరబత్తులు తయారు చేసి కూడా వాటిని భక్తులకు విక్రయించాలని చెప్పి కూడా టీటీడీ పూడుకున్నటువంటి పరిస్థితి. ఈ ప్రక్రియను కూడా 2021లో ప్రారంభించి అనంతరం కూడా ఆ అగరబత్తులను భక్తులకు విక్రయించే దిశగా కూడా టీటీడీ అడుగులేసిందని కూడా మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు. అయితే కొందరు దీన్ని ఆసరాగా చేసుకొని ఆన్లైన్లో కూడా అధిక ధరలకు విక్రయిస్తూ భక్తుల జోబులకు కూడా చిల్లు పెడుతున్నట్టు మనకి ప్రధానంగా తెలుస్తుంది. ఏదైతే ఈ టీటీడీ అగరబత్తులు తయారు చేస్తుందో ఆ ప్రాంతంలోనే మనం ఉన్నాము. ఏదైతే సంబంధించి కూడా చూడొచ్చు, టీటీడీ వెంకటేశ్వర గో సంరక్షణ శాలలో కూడా ఇక్కడ టీటీడీ ప్రత్యేకంగా కూడా అగరబత్తులను కూడా ఏర్పాటు చేస్తున్నది. అంటే సుమారు 1000 మందికి కూడా ఇటు కాంట్రాక్ట్ కార్మికుల చేత కూడా మహిళల చేత కూడా ఈ అగరబత్తులను తయారు చేసే విధంగా కూడా టీటీడీ ప్రత్యేక ప్రణాళికలను ఏర్పాటు చేసింది. దీనికి సంబంధించి కూడా చూసుకుంటే ప్రధానంగా 7 కొండల వాడికి 7 బ్రాండ్లను కూడా అందుబాటులోకి తీసుకొచ్చినట్టు పరిస్థితి. వీటి పేర్లు కూడా చూసుకుంటే అభయహస్త, తందనాన, దివ్యపాద, అకృష్టి, సృష్టి, తుష్టి, దృష్టి పేర్లతో కూడా వీటిని 2 పరిమాణాల్లో అంటే 45 గ్రాముల్లో ఒక ప్యాక్, అదేవిధంగా 100 గ్రాముల్లో ఒక ప్యాక్ కూడా తీసుకొని వచ్చి కూడా టీటీడీ అయితే కూడా విక్రయిస్తుంది. అయితే దీనికి సంబంధించి చూసుకుంటే ప్రత్యేకంగా ఏదైతే టీటీడీ కౌంటర్లు ఉంటాయో ఆ కౌంటర్లలోనే మాత్రమే వీటిని విక్రయించే దిశగా కూడా టీటీడీ అడుగులేస్తుంది. దీనికి సంబంధించి ప్రధాన నగరాల్లో ఎక్కడైతే టీటీడీ కళ్యాణ మండపాలు ఉన్నాయో ఆ ప్రాంతాల్లో కూడా విక్రయించేందుకు కూడా ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటుంది. ఏదైతే సంబంధించి చూసుకుంటే 45 అంటే 60 గ్రాముల ప్యాకెట్ ఉన్నటువంటి అగరబత్తుల ప్యాకెట్ మాత్రము 45 రూపాయలు గాను, అదేవిధంగా 100 గ్రాములు ఉన్నటువంటి ప్యాకెట్ను 85 రూపాయలకు కూడా టీటీడీ విక్రయిస్తుందని కూడా మనం ప్రధానంగా చెప్పుకోవాలి. అయితే దీని కొంతమంది ఏదైతే ఈ కామర్స్ ఉన్నారో వీళ్ళు దాన్ని ఆసరాగా చేసుకొని అంటే భక్తుల మనోభావాలను కూడా ఆసరాగా చేసుకొని కూడా దాన్ని కాసులుగా కూడా ఇటు మార్చుకుంటున్నటువంటి పరిస్థితి. అయితే దీంట్లో సంబంధించి కూడా ఏదైతే టీటీడీ విక్రయించేటువంటి ఒక ప్యాకెట్ సంబంధించి చూసుకుంటే 85 రూపాయలు ఉన్నటువంటి ప్యాకెట్ ధరను కూడా ఇక్కడ ఆన్లైన్లో చూసుకుంటే ఒక్కసారిగా కూడా దాదాపు ఇక్కడ చూడొచ్చు మనం ఏదైతే 196 రూపాయలుగా కూడా విక్రయిస్తున్నటువంటి పరిస్థితి. అయితే సంబంధించి చూసుకుంటే సుమారు 100 రూపాయలకు పైగా 85 రూపాయలు ఉన్నటువంటి ఈ ఏదైతే అభయహస్త ప్యాకెట్ ఉందో దాని ధర కూడా సుమారు 190 రూపాయలకు పైగా కూడా విక్రయిస్తున్నట్టు మనకి ప్రధానంగా తెలుస్తుంది. అయితే సంబంధించి చూసుకుంటే దీన్ని మరోపక్క కోంబో ప్యాక్ అంటే 5 ప్యాకెట్లు కలిపి కూడా 803 రూపాయలకి అంటే సుమారు సంబంధించి చూసుకుంటే 425 రూపాయలు అయ్యేటువంటి ప్యాకు 803 రూపాయలకి కూడా విక్రయిస్తూ కూడా ఇటు భక్తుల మనోభావాలతో కూడా ఆడుకుంటున్నారని చెప్పి కూడా ప్రధానంగా భక్తులు అయితే కూడా డిమాండ్ చేస్తున్నారు. కాబట్టి దీన్ని కూడా టీటీడీ కూడా మనకి ప్రత్యేకంగా ఒక విషయాన్ని అయితే కూడా తెలియజేసిందని కూడా మనం ప్రధానంగా చెప్పుకోవాలి. అయితే ఈ కామర్స్లో కూడా విక్రయించేందుకు టీటీడీ ఎక్కడ కూడా అనుమతులు ఇవ్వలేదు అని చెప్పి కూడా ప్రధానంగా చెప్తున్నటువంటి పరిస్థితి. అయినప్పటికీ కొందరు దీన్ని పైన ప్రత్యేక దృష్టి సారించి ఈ కామర్స్లో కూడా వీటిని సేల్ చేయడం పట్ల భక్తులు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటివి పునరావృతం కాకుండా టీటీడీ ఏ ధరకైతే విక్రయిస్తుందో ఆ ధరకు విక్రయించే విధంగా కూడా చర్యలు తీసుకోవాలా, లేదంటే పూర్తి స్థాయిలో టీటీడీ కౌంటర్లు ఏదైతే ఉన్నాయో అవి, లేదంటే ప్రధాన నగరాల్లో ఎక్కడైతే టీటీడీ కళ్యాణ మండపాలు ఉన్నాయో ఆ ప్రాంతాల్లో కూడా టీటీడీ ఏదైతే నిర్ణయించినటువంటి ధరకే వీటిని విక్రయించాలని చెప్పి కూడా భక్తులైతే కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో టీటీడీ దీనిపైన ఎలాంటి చర్యలు తీసుకుంటున్న అనేది మాత్రం మనం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి అయితే నెలకొంది. ఇది మొత్తానికి తిరుపతిలో ఉన్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ కన్నయ్యతో సెల్వం, తిరుపతి నుంచి వైకేటీ. ఐటీ దిగ్గజ కంపెనీ ఐబీఎం మళ్లీ విశాఖపట్నంలో అడుగుపెట్టబోతుంది. ఐబీఎం విశాఖపట్నం సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియాలో రిజిస్టర్ చేసుకుంది. ఐబీఎం ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో నమోదు చేసుకుంది. వచ్చే 3 ఏళ్లలో 322 కోట్ల విలువైన ఐటీ ఉత్పత్తులు ఎగుమతి చేస్తామని తెలిపింది. ఐబీఎం రాకతో 502 మందికి ఉద్యోగాలు వస్తాయని అధికారిక వెబ్సైట్ అయితే వివరించింది. ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా రేపు విశాఖలో ప్రారంభం కానున్న ఐబీఎం కంపెనీ గురించి మరింత సమాచారం మా ప్రతినిధి దుర్గాప్రసాద్ అందిస్తారు. ఐటీ దిగ్గజ కంపెనీ ఐబీఎం మరలా విశాఖగా రాబోతుంది. రేపు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా అయితే ఈ ఐబీఎం కార్యకలాపాలు రేపు నుంచి ప్రారంభం కాబోతున్నాయి. గత ప్రభుత్వ హయాంలో ఐబీఎం అయితే వెనక్కి వెళ్ళిపోయిన సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పుడు మరలా
కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత విశాఖ వేదికగా అనేక ఐటీ కంపెనీలు అయితే విశాఖ నగరం స్థానం ఇవ్వబోతుంది. ఈ నేపథ్యంలో రేపు ప్రారంభం కాబోతున్న ఏదైతే ఐబీఎం ఐఫోర్డ్ కంపెనీ నడుస్తున్న ఐబీఎం కంపెనీ అయితే రేపు ప్రారంభం కాబోతుంది. మంత్రి నారా లోకేష్ అయితే రేపు విశాఖ రాబోతున్నారు. ఈ నేపథ్యంలో ఇసుకతోట జంక్షన్ వద్ద ప్రధాన ఏదైతే ఉందో ఈ ప్రధాన ఏరియాలోనే ఈ ల్యాన్సమ్ స్క్వేర్ ఈ బిల్డింగ్ లో అయితే ఐబీఎం సాఫ్ట్వేర్ కంపెనీ అయితే రేపు అధికారికంగా కార్యకలాపాలు ప్రారంభించబోతుంది. దీనికి సంబంధించి దాదాపు 500 మంది ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నారు. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో పనులు కూడా ప్రారంభమైంది అయితే రెడీ అయిన పరిస్థితి. అయితే ప్రపంచంలోనే దిగ్గజ ఐటీ కంపెనీగా అయితే ఐబీఎంకి పేరుంది. అయితే గత ప్రభుత్వ హయాంలో అయితే వెనక్కి వెళ్ళిపోయిన సంగతి కూడా అందరికీ తెలిసింది. ఇప్పుడు మరలా విశాఖకి ఈ ఐబీఎం కంపెనీ వస్తుంది. గతంలో ఐబీఎం కంపెనీ జైల్ రోడ్ లో ఐబీఎం సాఫ్ట్వేర్ సంబంధించి కాల్ సెంటర్ ఐబీఎం సాఫ్ట్వేర్ కంపెనీ నడిచేది. అయితే తాజాగా ఇది మనం చూసినట్లయితే మరలా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక ఐటీ కంపెనీలు విశాఖ క్యూ పడుతున్నాయి. గూగుల్ అండ్ డేటా సెంటర్ కావచ్చు, రిలయన్స్ కానీ అనేక కంపెనీలు కూడా టీసీఎల్ కావచ్చు, ఇట్లాంటి అనేక కంపెనీలు విశాఖలో అయితే వస్తా ఉన్నాయి. ఇటీవల గూగుల్ డేటా సెంటర్ కూడా కార్యక్రమాలకు సంబంధించి సంస్కరణ కూడా జరిగింది. ప్రపంచంలో దిగ్గజ కంపెనీ. అదేవిధంగా రిలయన్స్ కూడా డేటా సెంటర్ కూడా విశాఖ వేదిక కాబోతుంది. ఇప్పుడు గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అనేక ఐటీ కంపెనీలు హైదరాబాద్ వేదికగా అయింది. సైబరాబాద్ గా పిలుచుకునే స్థాయికి ఐటీ దిగ్గజ కంపెనీలన్నీ కూడా హైదరాబాద్ క్యూ కట్టిన పరిస్థితి. ఇప్పుడు మరలా కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత అయితే విశాఖని ఐటీ రాజధానిగా చేయాలి, ఆర్థిక రాజధానిగా చేయాలని చెప్పి కూడా ఐటీ కంపెనీలకు సంబంధించి కూటమి ప్రభుత్వం అయితే వివిధ కంపెనీలతో మాట్లాడడం జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం ఉన్న అపారమైన నమ్మకంతో అనేక కంపెనీలు అయితే విశాఖలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తా ఉన్నారు. దీనికి సంబంధించి గతంలోనే రిషికొండ ఇల్ నంబర్ 3లో అయితే ఐబీఎం కంపెనీ అయితే కెనక్సా కంపెనీకి 25 ఎకరాలు కేటాయించి దానికి సంబంధించి ఆ 25 ఎకరాలను కూడా ఐబీఎం అప్పట్లో తీసుకుంది. అయితే ఎక్కువ మందికి ఉపాధి కల్పించాలని నిబంధనలు ఉండడంతో ఐబీఎం కంపెనీ అయితే వెనక్కి వెళ్ళిపోయిన పరిస్థితి. ఆ భవనాన్ని కూడా ఇన్ఫిటీ సంస్థ కూడా గతంలోనే అమ్మేసి విశాఖ వదిలి వెళ్ళిపోయిన సంగతి కూడా అందరికీ తెలిసింది. ఈ నేపథ్యంలో మరలా కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత ఐబీఎం తమ కార్యకలాపాలు ప్రారంభించేందుకు సిద్ధమైంది. అది కూడా విశాఖ వేదికని చెప్పవచ్చు. ఇదే ప్రాంగణంలో ల్యాన్సమ్ స్క్వేర్ అయితే ఐబీఎం సాఫ్ట్వేర్ కంపెనీ, ఇది ప్రపంచంలోనే దిగ్గజ కంపెనీ. ఇప్పుడు మరలా విశాఖలో తమ కార్యకలాపాలు ప్రారంభించేందుకు సిద్ధమైంది. దీనికి సంబంధించి విద్యార్థులు కావచ్చు, ఐటీ ఉద్యోగులు కూడా ఆనందం వ్యక్తం చేస్తా ఉన్నారు. ఎందుకంటే ఐబీఎం అనగానే చాలా బ్రాండెడ్, అందరికీ తెలిసిందే. సో ప్రపంచంలోనే టాప్ మోస్ట్ కంపెనీ ఐబీఎం. ఇట్లాంటి సాఫ్ట్వేర్ కంపెనీ విశాఖలో ప్రారంభిస్తే అనేక మందికి ఉపాధి అవకాశాలు లభిస్తా ఉన్నాయి. ఈ కంపెనీ ద్వారా దాదాపు 500 మందికి ఉపాధి కల్పిస్తుంది కూడా ఇప్పటికే ఐబీఎం ప్రకటించింది. రేపు ఉదయాన్నే ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అయితే విశాఖ పర్యటనలో భాగంగా ప్రథమంగా ఈ ఐబీఎం కంపెనీని ప్రారంభిస్తారు. అనంతరం తదుపరి కార్యాలయాలు కూడా కార్యక్రమంలో కూడా పాల్గొంటారు. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి ఏర్పాటు కూడా చురుగ్గా సాగుతుంది. ఇప్పటి వరకు అనేక కంపెనీలు విశాఖకు వస్తున్నాయి. ఇప్పుడు ఐబీఎం లాంటి సంస్థ మరలా విశాఖ రావడంపై అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. అభివృద్ధిలో ఒక పక్క అభివృద్ధి, మరొక పరంగా ఐటీ కంపెనీలు కూడా అనేక కంపెనీలు విశాఖ రావడంతో విశాఖ వాసులు అయితే ఆనందం వ్యక్తం చేస్తున్న అంశంగా మనం చూడొచ్చు. మరిన్ని కంపెనీలు కూడా విశాఖలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పుడు ఐబీఎం ఓపెన్ కాగానే మరిన్ని కంపెనీలు కూడా సాఫ్ట్వేర్ కంపెనీలు కూడా విశాఖలో పెట్టేందుకు అయితే ఆసక్తి చూపిస్తున్న అంశంగా మనం చూడొచ్చు. వీడియో అనలిస్ట్ రామకృష్ణతో దుర్గాప్రసాద్, వైకే న్యూస్, విశాఖ నుండి. ఇవే బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ వైకే న్యూస్.